అద్వితీయుడమైన దేవ, సర్వోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా ప్రభా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి మా పనులన్నింటిలో కూడా మాకు జయమునిచ్చి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నారు. మా ప్రయాణాలలో మేము ఎక్కడ తిరిగినప్పటికీ, ఏ వాహనాలలో ప్రయాణం చేసినప్పటికీ మీరు మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు, క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు. అవును తండ్రి, నీవు మాకు కాపుదలగా లేకపోతే ఏమైపోతాము. నిరంతరము నీవు మాకు తోడుగా ఉన్నావు. నీ కుడి ప్రక్కన మాకు మా కుడి ప్రక్కన నీవు మాకు నీడగా ఉన్నావు. మా ప్రభా, మా రాకపోకలందు తోడుగా ఉన్నావు తండ్రి, నీకు వందనములు. మా తండ్రి, ఈ సమయంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు. పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ క్షేమంగా వచ్చినారు. మా తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలు చక్కగా రాస్తున్నారు తండ్రి. వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన, ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మరి ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకోవడానికి 147వ కీర్తన 3వ వచనమును ధ్యానిస్తున్నాము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు అని రాయబడినటువంటి వాక్యమును బట్టి నీకు వందనములు. అవును తండ్రి, నీవు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు. మా ప్రభా, గుండె చెదరడం అంటే అనేక రకాలుగా మేము బాధపడుతూ ఉంటాము. మాకు ఫిజికల్గా అంటే భౌతికంగా కూడా మేము ఒక్కొక్కసారి కష్టపడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. గుండె చెదిరిపోయిందంటే కొన్ని పరిస్థితులను గురించి విన్నప్పుడు మాకు మానసికంగా మేము చాలా వేదన పడతాము, కృంగిపోతాము, మరి ఎంతో దుఃఖపడుతూ ఉంటాము. ఆ విధంగా మేము మరి మానసికంగాను, శారీరకంగాను, భౌతికంగాను అన్ని రకాలుగా కూడా మేము బాధపడుతూ ఉంటాం ప్రభా. మరి అలాంటి పరిస్థితులలో మమ్మలను నీవు తిరిగి బాగు చేసేవాడవు, తిరిగి పునరుద్ధరించేవాడవు. మా తండ్రి దేవా, మరి వ్యాధి పరంగా కూడా గుండె చెదిరిపోవడం అంటే ఒక్కొక్కసారి మాకు వ్యాధులు కొన్ని వస్తాయి. ఆ వ్యాధుల వల్ల కూడా గుండె బలహీనం కావడం, గుండెలో సమస్యలు రావడం ఎన్నో మేము చూస్తూ ఉంటాము తండ్రి. మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మా ప్రభా, మరి డాక్టర్ల సహాయంతో మేము ట్రీట్మెంట్ పొందుకుంటాము. ఆ సమయంలో కూడా నీవే బాగు చేసేవాడు. డాక్టర్లు కేవలం గాయాలు కడతారు, కానీ బాగు చేసేవాడు నీవే. ఆ యొక్క గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. మా పరిస్థితులన్నింటినీ కూడా మీరు బాగు చేసేవాడు తండ్రి. ఎన్నోసార్లు మమ్మల్ని పట్టించుకొని వారు ఉంటారు, మమ్మల్ని అసలు పరామర్శించని వారు ఉండొచ్చు. మా తండ్రి, మమ్మలను ఎవరు కూడా మా గురించి శ్రద్ధ తీసుకోలేని ఒంటరితనంలో ఎవరైనా ఉండొచ్చు తండ్రి. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని కూడా ప్రభా, మీరే లేవనెత్తి వారికి ధైర్యం ఇచ్చి వారిని చక్కగా ముందుకు నడిపించగలిగిన శక్తివంతుడవు నీవే. అవును తండ్రి, మాలో ఎలాంటి బాధ కలిగినా, ఎలాంటి దుఃఖం కలిగినా కూడా మీరే మమ్మల్ని బాగు చేస్తారు. ఆదరించే దేవుడు మీరే తండ్రి. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని వదిలినా కూడా మీరు మాత్రం వదిలిపెట్టరు. అంత గొప్ప దేవుడు మీరు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గాయములు కట్టువాడవు. మమ్మల్ని ఎంతగా బాధ పెట్టిన వారి నుంచైనా, వారు మాట్లాడిన మాటల నొప్పి నుంచి మమ్మల్ని తప్పించే దేవుడవు. మా తండ్రి దేవా, మాకు కలిగిన అవమానం నుంచి మమ్మల్ని తిరిగి లేవనెత్తు వాడవు. మా తండ్రి, మాకు కలిగిన ప్రతి నష్టం నుంచి కూడా మమ్మల్ని తిరిగి పునరుద్ధరించి లేవనెత్తే దేవుడవు తండ్రి. ఇలాంటి గొప్ప ధన్యకరమైనటువంటి జీవితం మాకున్నది. ఎందుకంటే అది కేవలం నీవు మాకు చేస్తావు కాబట్టే, మేము నిన్ను కలిగి ఉన్నాం కాబట్టే, నీవు మాకు దేవుడుగా ఉన్నందుకు మేము ఎంతో ధన్యులం తండ్రి. మా ప్రభా, అణిగిపోయినటువంటి, అణిచివేతకు గురైనటువంటి వారిని మీరు శ్రద్ధతో లేవనెత్తే దేవుడై ఉన్నారు. వారికి విడుదలనిచ్చే దేవుడై ఉన్నారు. ఎవరైతే భయంకరంగా బంధకాలలో ఉన్నారో వారికి విడుదలనిచ్చే దేవుడవు నీవే. మా ప్రభా, ఇలాంటి గొప్ప దేవుడు నువ్వు ఉన్నావు కాబట్టి తను మేము ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ అడిగి నాయన మేము పొందుకోవడానికి ఇష్టపడుతున్నాము. మా సమస్యలన్నీ మీరు ఎరుగుదురు. మా హృదయం ఎరిగినటువంటి దేవుడు మా తండ్రి. మా ప్రభా, మరి ఈ వాక్యంలో కీర్తనాకారుడైతే మా తండ్రి ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు. కానీ ప్రభా, ఈ వాక్యం మేము చదివినప్పుడు మాకు కూడా ఎంతో ధైర్యం వస్తుంది,
ఎంతో ఆదరణ కలుగుతుంది నాయన. మా ప్రభా, మా పరిస్థితి ఎలా ఉన్నదో, మా గుండెలు ఎలా ఉన్నాయో మీరు ఎరుగుదురు కనుక తండ్రి, మీరు చూస్తున్నారు. మమ్మల్ని లేవనెత్తే దేవుడు మీరే కనుక నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. మా పరిస్థితులన్నీ కూడా నీకు అప్పగించుకుంటున్నాము. మీరు తప్పక మమ్మల్ని బాగు చేస్తారు తండ్రి. గాయంలో కట్టువాడవు నీవే కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రార్థిస్తూ ఉన్నాము. పడిపోయిన వారిని లేవనెత్తే శక్తిమంతుడవు నీవే కనుక నీకు వందనములు. మా తండ్రి దేవ, ఇదిగో ఈ రాత్రి సమయంలో మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నడిపించండి. మా తండ్రి, మరి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో ఆ కలతలన్నింటినీ తొలగించి ప్రభానైనా సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో కలతలు ఉండటం వలన కూడా మా గుండెలు ఎంతగానో వేదన పడతాయి, మా గుండెలు ఎంతగానో కృంగిపోతాయి. అయితే ప్రభా, మీరు మమ్మల్ని లేవనెత్తే దేవుడై ఉన్నారు. వృద్ధులను ప్రాముఖ్యంగా దీవించండి. వాళ్ళకు ఎంత కష్టం ఉంటుందో, ఎన్నోసార్లు మరి వారు విడవబడిన వారుగాను, ఎంతగా పట్టించుకోవాలని మరి శ్రద్ధ తీసుకోబడకుండా ఉండేటువంటి వారిగా వాళ్ళు ఉంటారు. అవును ప్రభా, కొన్నిసార్లు మేము వృద్ధులైనటువంటి వారిని గురించి పట్టించుకోము, వాళ్ళ ఆలోచనలను తీసుకోవడానికి ఇష్టపడము. మరి వాళ్ళతో కలిసి సమయం గడపడానికి పిల్లలకు సమయం ఉండదు. కాబట్టి తండ్రి, అలాంటి పరిస్థితులలో వారు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు. ప్రభా, మీరు అలాంటి పరిస్థితి వారికి కలగకుండా మీరు కాపాడండి. అవును ప్రభా, ఎవరున్నా లేకపోయినా మీరు మాతో ఉన్నారు. మేము ఒంటరిగా ఉన్నా కూడా మీరు మాకు తోడై ఉంటారు అన్న ధైర్యంను వారికి అనుగ్రహించి, మా ప్రభా, నెమ్మదిని, ధైర్యంను, మరి మీరు ఆదరణను ఇచ్చే దేవుడు కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి ఆరోగ్యమును కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరైతే మరి చిన్న బిడ్డలు ఉన్నారో వారిని అందరినీ మీరు దీవించండి. వారికందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మార్గంలో ఎదుగుటకు వారికి సహాయం చేయండి. నీ దయందును మనుషుల దయందును వర్తిల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, చిన్న బిడ్డలను మరి ఈ భయంకరమైన లోకంలో వారిని సరిగ్గా పెంచడానికి మాకు కావాల్సిన జ్ఞానము మీరే అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి యవన బిడ్డలను దీవించి వారందరూ చదువుకుంటుండగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏ విధంగా కూడా మరి సాతానుకు చోటు ఇవ్వకుండా చక్కగా మంచి మార్గంలో రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మారు మనస్సు లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. వారిలో ఉన్నటువంటి అహంకారంను తీసివేయండి, గర్వంను తీసివేయండి. మాకంతా తెలుసు అనే ఆ ఫీలింగ్ నుంచి వారికి విడుదల దయచేయండి. నీకు అవసరం లేదు, మాకు దేవుని అవసరం లేదు అన్న ఫీలింగ్ ఎవరికి ఉందో వాళ్ళ నుంచి ఈ శ్రమంలో ఆ పరిస్థితి నుంచి విడుదల దయచేయండి ప్రభా. తప్పకుండా నాయన నీ సన్నిధికి రాగలుగుటకు వారి హృదయాలను ఆయత్తపరచండి, వారి మనోనేతరాలను తెరచండి. సిలువ విలువను తెలుసుకునేలాగా వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము అనేక మంది ఉద్యోగాలు పొందుకొని ఉంటారు. ఎంతోమంది వివాహ ప్రయత్నాలు సఫలమై ఉంటాయి. మరి కన్సీవ్ అయిన వార్తను విని అనేక మంది సంతోషంగా ఉన్నందుకు తండ్రి, ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నీకే స్తోత్రము. మా తండ్రి, అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. ఇంకనూ కొదువలు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరూ కూడా నాయన మరి నీ యందు నమ్మిక ఉంచి మరి కనిపెట్టి ప్రార్థనలో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి. మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరిని దర్శిస్తారని నమ్మి విశ్వాసంతో ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే నైనా ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారికందరికీ మంచి ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. స్వస్థపరిచే దేవుడు మీరే. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి వారికి అందరికీ చూస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ ఓపికను సహనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమమును ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, ఇంకా అనేకులు తండ్రి రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలాంటి వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. వారికి అందరికీ కూడా నీ కాపుదల భద్రత అనుగ్రహించమని, అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఎవరెవరైతే అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి అందరికీ నాయన మీరు విడుదల దయచేయమని, దానివల్ల కూడా వారు కృంగి ఉంటారు. ఆ కృంగుదల నుంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది నాయన మరి కష్టపడుతూ నీ సన్నిధిలో నీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రభా, వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సహాయం చేసి వాళ్ళని లేవనెత్తండి, పునరుద్ధరించండి. వారి వ్యాపారం తిరిగి మరి పుంజుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, ఎంతమంది అయితే ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది తండ్రి అనేక సమస్యలకు గురి అవుతూ ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా మీరు దీవించి వారికి అందరికీ కూడా సహాయం చేయండి. మా ప్రభా నాయన, నీ కాపుదల వారికి అందరికీ దయచేయండి. వారికి ఉన్న అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి. మీరు బాధింపబడే వారిని మరి న్యాయం తీర్చే దేవుడు అయి ఉంటున్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అయి ఉంటున్నారు నాయన. కృప చూపించమని బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. మా తండ్రి దేవా, ఎంతమంది నాయన అనేక కష్టాలలో ఉన్నారు. అక్రమాలకు గురైనటువంటి వారు, మరి స్థలాలు పోగొట్టుకున్న వారు, మరి తండ్రి ఎన్నో సమస్యలకు గురైన వారు, ఉద్యోగ జీవితాలలో అణిచివేతకు గురవుతున్నటువంటి వారు, అవమానాలకు గురవుతున్న వారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి గుండెలు చెదిరి ఉండగా వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, వారి గాయములను కట్టు దేవుడు అయినావు తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. సహాయం చేయండి. మంచి పరిస్థితులను వారికి అనుగ్రహించమని, మరి శాంతిని, సమాధానం అక్కడ కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళల్లో నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. మా తండ్రి, వారికి ఉన్న కష్టమేమో, వారికి ఉన్న దుఃఖమేమో, దేనివల్ల వారికి నిద్ర పట్టడం లేదో ఆ పరిస్థితిని బాగు చేయండి. వారి హృదయంలో ఉన్న క్షమాపణ లేని గుణాన్ని తీసివేయండి. మా తండ్రి, వారందరూ కూడా సంతోషంగా మరి కృతజ్ఞతతో ఉంటూ తండ్రి, మరి ఇతరులను క్షమించేవారుగా ఉంటూ మరి ప్రశాంతంగా నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయమేడ తండ్రి, ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాం. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాం. మా ప్రణాళికలన్నీ కూడా నీ ఎదుట ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా పరిశుద్ధపరచండి. ప్రతి పని కూడా మేము చక్కగా ఉత్తమంగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి రేపటి దినాన మరి మేము ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేయాలో అవన్నీ కూడా మీ చేతులలో ఉన్నాయి. మమ్మల్ని సరిగా నడిపించండి. రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రభా. మరి మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి మేము మంచి నిద్రను పొందుకొని మంచిగా రెస్ట్ తీసుకొని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించుటకు మాకు కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.